మొదటి రోజు క్రిస్టియన్ మెంటార్ సెమినార్కి రెడీ అయిపోయాం. మన ప్రొద్దుటూరు సునీల్ బ్రదర్, చీరాల జోన్స్ గారు, మోపిదేవి వైజాగ్ అన్న 9 గంటలకి రిజిస్ట్రేషన్ మొదలు పెట్టేశారు. చక్కగా కాన్ఫరెన్స్కి అవసరమైనటువంటి ఫైలు, పెన్ను, మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేశారు సార్. ఇది మీటింగ్ జరుగుతున్నటువంటి క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ప్రాంగణం. మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ. హననేపాల్ గారు, కిరణ్ గారు, ఐజక్ గారు రిజిస్ట్రేషన్ కౌంటర్లు సిద్ధంగా ఉన్నారు. మొదటి రోజు ఘనంగా సెమినార్ జరిగింది. థామస్ గారు చక్కని సహకారం చిన్ని బ్రదర్ డేవిడ్ గారు అందించారు. కన్వీనర్ చక్కగా భోజనం ఏర్పాట్లు చేశారు వచ్చిన వారందరికీ. మొదటి రోజు రాత్రి సువార్త కూడిక ప్రారంభమైంది. వచ్చి వారిని సేవకులుగా మార్చి దేవుని పరిచర్య జరిగించాలి అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ టీం ఏర్పాటు చేసి దేవుని సేవకులు ఈ పరిచర్యలో భారంగా ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఏదో ఒక సంస్థ ద్వారాను ఇంకెవరో ఫండ్ ఇస్తే జరుగుతుందని మాత్రం ఊహించకండి. వారు చేస్తూ ఉన్నటువంటి సేవ స్వతహాగా చేస్తూ ఉన్నారు, వాక్యానుసారంగా చేస్తూ ఉన్నారు. కేవలం బోధ చేయడమే కాదు, కానీ బోధ విన్నటువంటి వారికి ప్రభు భోజనం పెట్టినట్టుగా ఆయన కూడా వాక్యాన్ని ప్రకటించి వెళ్ళిపోవడం కాదు. ఎవరైనా పేదలు ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారా, వారిని గుర్తించి తగినటువంటి సహాయం చేయడానికి కూడా చేతులు చాపుతూ ఈ పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సేవ ఎంతో బలంగా ముందుకు సాగుతూ ఉంది. మేము కూడా మచిలీపట్నంలో ఒక సెమినార్కి వెళ్ళాం. అక్కడ అద్భుతంగా పగలు సెమినార్ జరిగాయి. ఇక్కడ ఏమన్నాడంటే, యెరూషలేమా నీవు బహుగా కట్టబడ్డావంటే ఎవరంటే యెరూషలేము గురించి మాట్లాడాడు. నేను మహారాజు పట్టణం, పరిశుద్ధ పర్వతము, దేవుని సొత్తైన పట్టణము, సంఘమును ఎవడు కట్టాడు? ఆయన కట్టుకున్నాడు. ఎవరితో కట్టాడు? గొప్ప రాళ్లతోనూ, వెలగల రాళ్లతోనూ, సోకులతోనూ, ఆడంబరాలతో, గౌరవాలతోనూ, రెవరెండ్లతోనూ, ధనంతోనూ, లక్షలతోనూ కట్టలే ఆయన. ఏమీ లేకుండా సమస్తము అడవులను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళతోనూ, పరలోకం వదిలిపెట్టి ప్రభుత్వం, త్యాగమూర్తులైనటువంటి వీళ్ళు మనుషులతోనూ సంఘం కట్టబడింది కదా. ఆలోచన చేస్తే దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ క్రిస్టియన్ మెంటార్స్ కార్యక్రమంలో మరి నేను కూడా నంద్యాల జిల్లా నుంచి వచ్చి హుబ్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిబ్రవరి 4, 5, 6 తారీఖుల్లో జరిగినటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. 3 దినాలు మరి ప్రియులు, పెద్దలు, దైవజనులు జోషి విక్టర్ గారి ద్వారా ఈ వారి టీం ద్వారా జరిగిన పరిచయంలో నేను కూడా పాల్పంచుకున్నాను. చక్కని వాక్య సందేశాలు, మరి సంఘానికి భవిష్యత్తులో చేయవలసిన పరిచర్య, ప్రస్తుతమైన పరిస్థితుల్లో సంఘం ఎటువంటి బోధలు, ఎటువంటి బోధ అవసరం, ఎటువంటి ప్రవర్తన అవసరము, సేవకులు కానీ, పెద్దలు కానీ, సహోదరులు కానీ సంఘంలో ఏ పాత్ర పోషిస్తున్నారు, సంఘంలో దేవుడు ఎవరు ఎలా ఉంచాడనే విషయాలు ఈ కాన్ఫరెన్స్లో 3 దినాలు విన్నాం. మరి అంతేకాకుండా బుక్ మెటీరియల్ కూడా ఇచ్చారు. చక్కగా వాటిని మరింత ధ్యానం చేసి ఈ పరిచర్య భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క సేవా విధానము రాబోయే దినాల్లో మరింత అనేకులు విస్తరించబడి కర్నూలు జిల్లాలోనైతేనేమి, నంద్యాల జిల్లాలోనైతేనేమి కూడా ఏపీ, తెలంగాణలో కూడా విస్తరించాలని ఎంతో ఆశిస్తున్నాం. ఈ గుడికలో ప్రభు మాకు ఇచ్చిన, అభివృద్ధి ఇచ్చిన పాలి భాగస్వామ్య భాగ్యాన్ని బట్టి 3 దినాలు మేము చేసిన సహవాసాన్ని బట్టి ఎంతో సంతోషించి ఆనందిస్తున్నాం. ప్రేమతో మమ్మల్ని ఈ యొక్క క్రిస్టియన్ మెంటార్స్ వారు చేర్చుకొని మాకు కూడా ఇందులో పాలి భాగస్వామ్యంగా చేసుకున్నారు. ఈ పరిచయలో పాల్గొనేందుకు ఎంతో సంతోషిస్తూ, ప్రవర్తిస్తూ మరి క్రిస్టియన్ మెంటార్స్ మరి ఫౌండర్ జోషి విక్టర్ గారికి, వారి టీంకి మా కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషిస్తాం. అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 3 రోజులు బ్రదర్ జోషి విక్టర్ గారు మా హుబ్లీ ప్రాంతానికి రావడం మాకు అదెంతో ఆశీర్వాదకరంగా ఉంది. మీరు కూడా ఇటువంటి ప్రోగ్రాము అవకాశం వస్తే దయచేసి మిస్ చేసుకోకుండా తప్పకుండా పాల్పొంది మరి మరింత ఈ క్రిస్టియన్ మెంటార్స్ యొక్క ఆలోచనలు మీరు కూడా పాల్పంచుకొని ముందుకు సాగాలని ప్రేమతో ప్రభు నామంలో మీకు కూడా మనవి చేస్తున్నాను. నా పేరు ఆర్ మధుసూదన్, సిరివెల్ల, నంద్యాల డిస్ట్రిక్ట్. చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ అంటే మాకు స్పిరిచువల్గా గ్రో కావడానికి ఎండ్ డేస్లో ఏ టైప్ వాక్యం కావాలి, ఏది ఇంపార్టెంట్ అవన్నీ మాకు తెలియజేసినందుకు జోషయ్య గారికి చాలా థ్యాంక్స్. కార్యక్రమంలో మాకు సంఘ క్రమము, పేదలకు, హాస్పిటల్లో ఉన్న వారిని ఆదరించడం, వారికి సహాయం చేయడం, అట్లా పోతే రక్షణ లేని పీడలకు రక్షణ సువార్త ప్రకటించడము, అట్లా పోతే దీనులను, దరిద్రులను, పేదవారిని ఆదరించడం కోసము ఇవన్నీ మేము కొన్ని పెద్దల ద్వారా, పెద్ద సేవకుల ద్వారా గ్రహించాం. ఆయన చెప్పినటువంటి వాక్యాలు చాలా
అర్థమయ్యే విధంగా, దాంట్లో ఏమాత్రం మర్మం లేకుండా ప్రతి మర్మాన్ని మాకు విడదీసి అర్థమయ్యే విధంగా నేర్పించినందుకు, ఆ జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చి నడిపిస్తున్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఈ బ్రదర్ మళ్ళీ మా హుబ్లీ ప్రాంతానికి వచ్చి ఆత్మీయంగా మేము బలపడుటకు, మా సంఘాల్లో మేము ఏ విధంగా, సంఘంలో అవయవలమైన మేము ఏ విధంగా మా సంఘంలో మేము ఉండాలని బ్రదర్ గారు మాకందరికీ సూటిగా నేర్పించినారు. కాబట్టి ఈ విషయాలు ఇంకా అనేక సార్లు బ్రదర్ మా మధ్యలోనికి వచ్చి ఈ విధంగా మాకు నేర్పించేలాగున దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క హుబ్లీ ప్రాంతంలోకి వచ్చి అయ్య గారు మమ్మల్ని తన ఆత్మీయ జీవితంలో మమ్మల్ని అందరినీ బలపరిచిండు. దానికి తోడు ప్రతి 3 రోజులు మరి ఎంతగానో మమ్మల్ని టైం టు టైం అప్యాయతతో తను మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు మరి ఇంకానూ రాబోయే దినములలో ఈ రీతిగా ఘనమైన కాన్ఫరెన్స్ జరగాలని మేము కోరుకుంటున్నాము. దేవుని వాక్యము నేర్చుకోవడము బాగా చక్కగా సార్ గారు వాక్యము చెప్పారు. చాలా ఆత్మీయమైన విషయాలు నేర్చుకున్నాం. ఇలాంటి మీటింగ్స్ మళ్ళా జరగాలని ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. శరీరముల గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చాడు. శరీరం అంటే ఏంటి, ఆయా భాగాలు, దానికి శరీరములకు శిరస్సు యేసు ప్రభువు అని ఈ విషయాలు చక్కగా మాకు నేర్పించాడు. టీం అంతటికి చాలా థ్యాంక్స్. మంచి హాస్పిటాలిటీ చూపించిండ్రు, అందుని బట్టి చాలా థ్యాంక్స్. మళ్ళీ మాకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసిండ్రు. అది కూడా బిబ్లికల్ గానే క్లియర్ చేసిండ్రు. దానికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఓవరాల్ సెషన్ బాగున్నది. త్వరగా మరలా ఇలాంటిది ఉంటే మా అందరికి స్పిరిచువల్ గా ఇంకా మేము ఎదగడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మధు. మేము నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామం నుంచి వచ్చాము. మేము నంద్యాల ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 10 మెంబర్స్ వచ్చాము. ఈ హుబ్లీలో క్రిస్టియన్ మెంటార్స్ టీమ్ ద్వారా జరిగేటువంటి కాన్ఫరెన్స్ ఆ వార్త విన్నప్పుడు మేమందరం కూడా వాటిని నేర్చుకోవడానికి ఆసక్తితో 4వ తారీఖు అర్లీ మార్నింగ్ 7 గంటలకే వచ్చాం. 6వ తారీఖు వరకు కంప్లీట్ అయ్యేంత వరకు మేము ఈ కాన్ఫరెన్స్లో ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్లో అనేక సంగతులు, కొత్త విషయాలు మేము దేవుని దాసుల ద్వారా నేర్చుకున్నాం. జోషి విక్టర్ గారి ద్వారా, వారి టీం ద్వారా అనేక సంగతులు, పరిచర్య కూడా ఎలా చేయాలి అనే వాళ్ళ మోటివ్, ఇవంతా మాకు చాలా బాగా నచ్చింది. అంత మాత్రమే కాదు, మరి దేవుని దాసుల ద్వారా ఆ వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి అనేది కూడా, సువార్తను ఎప్పుడూ ఒకటే రకంగానే కాకుండా ఇంకొక కోణంలో కూడా సువార్తను ఎలా చెప్పొచ్చు అనే సంగతులు కూడా మేము గ్రహించాం, నేర్చుకున్నాం. ఆ తర్వాత నేర్చుకునుట అనే టాపిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం నేర్చుకుంటేనే ఇతరులకు నేర్పిస్తాం, నేర్చుకుంటే దాంట్లో కూడా ఎలాగో అనే అంశాలు దేవుని దాసులు చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత యెరూషలేము పట్టణం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ తర్వాత గాస్పల్ మీటింగ్లో కూడా ఒక డిఫరెంట్గా సువార్త వినిపించారు. అది కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత క్వశ్చన్ అవర్లో కూడా ఈ 3 రోజులు కూడా క్వశ్చన్ అవర్ కొంత సమయాన్ని కేటాయించారు. అందులో ఈ ప్రస్తుతం క్రైస్తవులుగా ఉండి కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు, వాటిని వాక్యానుసారంగా పాటించాలనా లేదా, ఉదాహరణకు లెంట్ డేస్, క్రిస్మస్, ఆ తర్వాత లోకంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చేసే దినాలు, ఇక చాలా దాదాపుగా 100కి పైగా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో చాలా మటుకు దేవుని దాసులు వాక్యానుసారంగా మనం ఎలా చేయాలి, లేకుంటే చేయకూడదు, చేయాలా, వీటిని చాలా వివరంగా చెప్పారు. కొన్ని చాలా సంగతులు మేము నేర్చుకున్నాం. ఈ విధంగా ఈ 3 రోజులు మేము ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆధ్యాత్మికంగా మేము బలపడ్డాం. తద్వారా ఈ క్రిస్టియన్ మెంటార్స్ టీమ్ కు మా అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పరిచయాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇలాంటి కాన్ఫరెన్స్ జరిగి ప్రజలు సత్యాన్ని తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు రాకడకు సిద్ధపడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. It's a good doctrine and it's a sound doctrine, and the truth that we have come to know. The best thing that we have learned is Christ is the head of the church, and the church is the body of Christ, and everybody are important in the church. There are no reverends, there are no bishops, there are no cardinals, there are no high and there are no low profiles. All are equal in the sight of God, because God has created all of us into His image and His own likeness. We have no special seats, we have no special arrangements, we have no special placements or positions in the church. That everybody is equally important to function the body of Christ, because as the human body parts that has been distinguished and explained, how every single part is important for a healthy body. If the body has to remain healthy, every small part of the body has to function properly, and it is not be any part which is defective, which destroys the body of Christ, which destroys the body of human body. And we thank you, and we thank Brother Joshi Victor for analyzing every situation and giving us the clear-cut picture how every single part of the body is important, in the same manner how every single believer is important in the body of Christ. And we thank for this beautiful mentors team, and we bless them to add more and more places in more and more cities and more places over all India. We love them and we bless them, and
and let their ministry continue to grow on in Jesus Christ's precious name. Thank you for this opportunity for us to share this. In Jesus' name, amen.